హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హనీ ఛానల్. నేను మీ కల్పన. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో, హ్యాండీ పాప్ వచ్చింది ఈరోజు మన వీడియోలకి. మా ఊళ్ళో వర్షం పడుతుంది. మీ ఊళ్ళో వర్షం పడుతుందా? కామెంట్ చేయండి. దానికోసం అమ్మలు వాళ్ళు భారత్ తెచ్చుకొని తింటారు. నాకు ఉద్దనంగా కూడా చూసినవా, చెడపకురా చెడే అని సామెత ఎట్లుంటుంది. ఇవే తినొద్దురా అని వాళ్ళతో చెప్తా. కానీ వాళ్ళకు తినొద్దని చెప్తే బలవంతంగా నా నోట్లో కూడా పెడతారు వీళ్ళు. ఏం చేద్దాం అంటే జంక్ ఫుడ్లకు చాలా దూరంగా ఉండండి. కానీ వీటిని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. పప్పుచారు అయితే ఇది తీసుకొచ్చుకొని తింటారు. ఇంకేమన్నా పులుసు లాంటిది ఉంటే ఇవి తీసుకొచ్చుకొని తింటారు కదా. ఇది ఫేమస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు. వీటికి చాలా అవాయిడ్ చేయండి వీటిని. మా పాప ఇలానే చూస్తుంది. సరే, మీ ఊళ్ళో వర్షం పడుతుందా? కామెంట్ చేయండి, ఓకేనా? ఈరోజు నా మ్యాటర్ ఏందో తెలుసా? ఎవరికి నచ్చని మ్యాటర్ నా మ్యాటర్. ఏ మ్యాటర్ అంటే, నైటు ఎంతకి నిద్ర పడతలేదు అనే వాళ్ళు ఎవరో చేతులు ఎత్తుండ్రి. చేతులు ఎత్తుతే నాకు కనిపించదు కదా, దానిలో కామెంట్లో చెయ్యెత్తినట్టు చూపెట్టుండ్రి, ఓకేనా? ఎందుకు పట్టదో తెలుసా వీళ్ళకి? మంచి చిట్కా చెప్తా పట్టాలి అని అంటే. నైటు మీరు 6 కల్లా ఫుడ్ తినండి, అయిపోవాలి. 6కి తిన్నా కదా మళ్ళీ 9కి తింటా, మళ్ళీ మధ్యరాత్రి ఆకలి అవుతుందేమో అది ఇది అని అనుకునేరు. ఆకలైనా తినకుండా ఏమన్నా ఫ్రూట్స్ ఉంటే తినండి. 6:30 కల్లా, 6:30 కూడా వేస్ట్, 6 కల్లా బువ్వ తినండి, అన్నం తినండి. తిన్న తర్వాత మళ్ళీ ఏది ముట్టకుండా పడుకోండి. 9 కల్లా ఫోను తీసుకుపోయి మీ అందుబాటులో లేకుండా ఫోను టీవీ దగ్గరనో టీవీ సెల్ఫ్లో పైన పెట్టి బెడ్రూమ్లోకి వచ్చి పండుకోండి. హాల్లో ఫోన్ ఉండాలి, బెడ్రూమ్లో మీరు ఉండాలి. అలా ట్రై చేసి చూడండి. రోజు మీకు ఎట్లా నిద్ర పట్టదో చూస్తాం. అని అంటే కుయ్యమని సౌండ్ వస్తుంది, అంటే కుయ్యమని సౌండ్ వస్తుంది. ఇట్లా బొర్లుతే ఫోన్ ఏది అని చూస్తాం, అట్లా బొర్లుతే ఫోన్ ఏదని చూస్తాం. అది తీసుకుపోయి హాల్ సెల్ఫ్లో పెట్టేసి మీరు బెడ్రూమ్లోకి వచ్చి పండుకోండి. ఎట్లెట్లా నిద్రపోరో నాకు కామెంట్ చేయండి. అట్లా కూడా నిద్ర పడతలేదని అంటే నేను చెప్తా ఎందుకో. మీకు వైటమిన్స్ లోపం ఏమన్నా ఉందా? వైటమిన్స్ లోపం ఉంటే బ్లడ్ సరిగా ఉండదు. వైటమిన్స్ లోపం ఉన్న వాళ్ళకు నిద్ర సరిగా ఉండదు. ఇలాంటివి ఉంటారు హెల్త్ ఇష్యూ వాళ్ళు. ఇవన్నీ కరెక్ట్గానే ఉండే. నాకు వైటమిన్స్ లోపం లేదు, నాకు బ్లడ్ కరెక్ట్గానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, నాకు హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు అన్న వాళ్ళకి నిద్ర పడతలేదని అంటే మెయిన్ దరిద్రం ఈ ఫోన్ తీసుకుపోయి హాల్లో పడేసి మీరు వచ్చి బెడ్రూమ్లో పడుకోండి. ఎట్లా నిద్ర పట్టదో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మానసిక రోగులు కూడా నాకు నిద్ర పడతలేదు మరి ఎట్లా అని అనుకోండి. ఆలోచనలు తక్కువ చేయండి, తక్కువ చేస్తే నిద్ర పడుతుంది, ఓకేనా? ఇవన్నీ మీతో చెప్తున్నా కదా. ఫోన్ మాత్రం నేను వాడను. మా పిల్లలు ఏమైనా హోంవర్క్ ఉంటే చాలా నైట్ వరకు చూస్తారు, కానీ ఫోన్ మాత్రం దాదాపు 9 కల్లా నేను పెట్టేస్తా. ఇంకొకటి ఏంటి అని అంటే, ఆలోచన చేయొద్దు అంటాం కదా. ఆడపిల్లలకు ఆలోచన చెయ్యొద్దు అని అంటే చెయ్యొద్దు అని అంటే అది కష్టమే. ఎందుకంటే నాకు కూడా కష్టమే. నేను ఇక్కడ ఉండి మా అమ్మ వాళ్ళ గురించి ఆలోచన చేస్తా. అట్లా చేస్తాం కదా, వాటిని కొంచెం అవాయిడ్ చేసుకొని 9 కల్లా అన్నిటి మూట చదిరి ఒక దగ్గర పెట్టేసి మళ్ళీ పొద్దున ఓపెన్ చేసుకొని చూడండి, ఓకేనా? ఇదే నా వీడియో. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. బై బాయ్ ఎవ్రీవన్, హ్యాపీ సండే.